చాలా మంచి మూవీ తీసారండి, చాలా బాగుంది. హీరోయిన్స్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా చేశారు. యాక్షన్ కామెడీ కూడా ఉంది, మ్యూజికల్లీ సూపర్ హిట్, ప్లస్ లిరిక్స్ కూడా చాలా బాగా. ఈ మధ్య కాలంలో అసలు అర్థం కావట్లేదు సాంగ్స్ వస్తుంటే, చాలా బాగా అర్థమైంది. మూవీ చాలా బాగుందండి, మంచి ప్రేమ కథ, చాలా బాగుంది. అలనాటి రామచంద్రుడు సూపర్, చాలా ఫ్యూచర్ ఉంది, అందరికి ఫ్యూచర్ బాగుంది, అందరికి ఫ్యూచర్. హీరో పక్కన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి, అదే చెప్పాను మీకు, రిలీజ్ చాలా బాగా అర్థమవుతున్నాయని. అదే చాలా బాగుందండి, మ్యూజిక్ బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. ఈవెన్ మన ఏజ్ హీరో నచ్చుతుంది. మనం ఆల్ తమిళ్ మలయాళం ఇవన్నీ ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నామో ఆ జానర్ లో ఉంది. సో ఇది చాలా బాగుంది, మ్యూజిక్, యాక్షన్ ఇస్ వెరీ న్యాచురల్. సో ఇది కూడా వీ హ్యావ్ టు వాచ్, ఇట్స్ వర్త్ వాచింగ్. అంటే మూవీలో మీకు నచ్చిన సీన్స్ ఏంటి? నచ్చిన సీన్స్, కామెడీ సీన్స్ హైలైట్. అసలు ఫస్ట్ హాఫ్ అయితే నవ్వుతూనే ఉన్నాం, ఇట్ వోంట్ డిసప్పాయింట్. కామెడీ బాగుంది, ఎమోషన్ ఉంది. హీరో అయితే షై ఫీల్ అవుతూ చేయాలి. ఈ పిక్చర్ లో ఏంటంటే హీరో రియల్ లవ్ తను చెప్పలేడు, ఎక్స్ప్రెస్ చేయలేడు, షై ఫీల్ అవుతాడు చిన్నప్పటి నుంచి. అదే ఫీలింగ్ ని లాస్ట్ వరకు చేసాడండి, అది ఎక్సలెంట్ అనమాట. సూపర్ గా ఉంది మూవీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఇది, అది బాగుంది. అండ్ ఇట్స్ లైక్ వన్ సైడ్ లవ్ స్టోరీ. ఈ మధ్య ఎవరు చూపించలేదు లవ్ స్టోరీ, చాలా బాగుంది, స్టోరీ బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎక్కడ అంటే మీరు ఎక్కడ ఇట్లా పాయింట్అవుట్ చేసేలాగా ఏం లేదు మూవీలో. ఇట్స్ లైక్ మీరు ఫ్యామిలీతో మొత్తం కలిసి కూర్చొని చూడవచ్చు, చాలా బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఒకటి, అండ్ లవ్ స్టోరీ లైక్ ద వన్ సైడెడ్. కామెడీ అంతా ఎలా అనిపించింది? కామెడీ చాలా బాగుంది. కామెడీకి లైక్ చాలా అంటే లైక్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా మేము చూసాం కదా, ఎవ్రీవన్ వర్ ఎంజాయింగ్ ద కామెడీ. ఫ్యామిలీ అందరు చూడొచ్చా, ఓన్లీ ఒకరు? అనిపించలేదండి, అంటే మీకు అక్కడ ఎక్కడైనా కొంచెం ట్రిమ్ చేసినా కూడా మీకు చాలా అనివెన్ అనిపిస్తుంది. దేర్ ఇస్ నో వే యూ కెన్ ట్రిమ్ ద మూవీ, చూడాల్సింది. యా, ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగా చూపించారు, అండ్ లైక్ కనెక్టెడ్ టు మై ఫాదర్ అలాట్. సో నాకు ఆ పాయింట్. డైరెక్షన్ ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి. డైరెక్టర్ అంటే ఫస్ట్ టైంలో అసలు అట్లా అనిపించలేదు. ఇట్స్ లైక్ గీతాంజలి మూవీ ఆర్ లైక్ ఒక 9 to 6 చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. చాలా సాంగ్స్ లైక్ శశాంక్ విల్ బి ద నెక్స్ట్ ఇండస్ట్రీ హిల్ షైన్ ఫర్ షూర్. చాలా బాగుంది, మీరు వింటే మీకు అర్థమవుతుంది. సాంగ్స్ అయితే చాలా ఆల్రెడీ ఐ థింక్ దే ఆర్ లైక్ హిట్ రైట్ ఆల్సో. I'll give 10 out of 10. ఈ మధ్య ఎప్పుడు రాలేదండి ఇట్లాంటి మూవీస్, అయితే రాలేదు. ఫర్ షూర్ అందరు చూడాల్సిందే, మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కనెక్ట్ సినిమా హిట్ అనుకుంటారా? పక్కా హిట్ అవుతుంది. ఇఫ్ యూ గైస్ లైక్ టేక్ అవుట్ ద టాక్ వెల్ అండ్ మీరు స్ప్రెడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ అ హిట్ ఫర్ షూర్. మేమైతే అంటే నేను చూసిన రెస్పాన్స్ అయితే హిట్ రెస్పాన్స్. మూవీ అని మాత్రం ఎవరు కాకుండా ప్లీజ్ గో అండ్ వాచ్. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ సూపర్. ప్రతి సీన్ మీకు ఏంటి అంటే కళ్ళ ముందు, ఇంకా ఏంటి అంటే ఒక పక్కింటి అబ్బాయి ఒక లవ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది, మీ లవ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది, మీకు ఒక లైఫ్ వెళ్తున్నట్టు ఉంటుంది. ఒక లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి మీరు అందరు దాన్ని కనెక్ట్ అవుతారు. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ సూపర్. ఇట్స్ అ ఫన్ మూవీ, అదే చెప్తున్నాను, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ ఇది. ఫ్యామిలీ మొత్తం డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్ ఇన్ ద మూవీ. మీకు క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ మంచి హ్యాపీ ఎండింగ్ లైక్ అందరికి కావాల్సినట్టు ఒక మంచి స్మైల్ తో బయటకు వస్తారు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ, గో అండ్ వాచ్ ఇట్. మొత్తం ఫ్యామిలీ, ఇట్స్ యూ రేటెడ్ మూవీ, మొత్తం ఫ్యామిలీ, చిన్న పిల్లల నుంచి పక్కా యూత్. అంటే ఏంటి, ఇక్కడ మన లవ్ స్టోరీనే కదా ఇది, అందరి లవ్ స్టోరీ ఇది. సైలెంట్ గా వచ్చింది నాకు అడిగారండి మీరు? లేదండి, మరి నేను అంత సైలెంట్ గా ప్రేమించాను. అంత బాగుంటుంది కామెడీ టైమింగ్ అనేది. మీరు అదే చెప్తున్నాను, కొత్త వాళ్ళు వీళ్ళు అని చూడకండి, ఒక మంచి మూవీ చూడటానికి రండి, మీ ప్రతి పైసా మీకు వసూలు అవుతుంది. మూవీ ఇస్ ఫెంటాస్టిక్ అండి. కామెడీ మూవీ, ఎమోషనల్ అంటున్నారు. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్, ఫస్ట్ హాఫ్ అంతా ఇట్స్ మోర్ లైక్ కాలేజ్ హ్యాపీ డేస్ కైండ్ ఆఫ్ థింగ్. మన టిపికల్ మెమరీస్ లైక్ కాలేజ్ ర్యాగింగ్ అది ఎలా ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో బాగా చూపించారు. సో మూవీ హైలైట్స్ అయితే మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్ అండి, లిరిసిస్ట్ కంపోజిషన్ ఇస్ అమేజింగ్, అండ్ హీరో హీరోయిన్ డెఫినెట్లీ దే డిడ్ ఎ గుడ్ జాబ్.
ఎక్కువ ఏంటి అంటే బికాస్ ఇట్స్ ఎ యూనిక్ లవ్ స్టోరీ వేర్ ద గై ఇస్ ఇంట్రోవర్ట్ అండ్ అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి ఆ ఎమోషన్స్ పలకడానికి అది ఇట్ డెవలప్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్. డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? డైరెక్షన్ ఇస్ గుడ్ అండి. ఐ థింక్ హీ హ్యాస్ డన్ అ గుడ్ జాబ్. అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ హీ హ్యాస్ డన్ అ గుడ్ జాబ్. మూవీలో పాజిటివ్ అంటే ఏం చెప్తారు, నెగిటివ్ అంటే ఏం చెప్తారు? పాజిటివ్ ఈజ్ కామెడీ. నెగటివ్ అంటే టు బీ ఫేర్ కనెక్ట్ అవ్వడం అనేది ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ లవ్ స్టోరీ కాబట్టి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది క్వశ్చన్ మార్క్. బట్ మనం కొంచెం కనెక్ట్ అయితే అంటే ఇఫ్ యూఆర్ స్టికింగ్ ఆన్ టు ద స్క్రీన్ డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. బాగుందండి మూవీ, నచ్చింది నాకు. మీకు హైలైట్స్ ఏమనిపిస్తాయి మూవీలో? కామెడీ అండి, కామెడీ సీన్ అండ్ టైమింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి హ్యాపీ డేస్ మూవీ చూసినప్పుడు ఎలాగా ఫీలింగ్ వచ్చిందో, లైక్ కాలేజ్ గోయింగ్ గుడ్ ఫీలింగ్ అలా ఎలా వచ్చిందో ఆల్మోస్ట్ మళ్ళీ అది కనిపిస్తుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే ఆ టైమింగ్ కనెక్షన్స్ కానీ ఏది ఎక్కడ నెక్స్ట్ కనెక్షన్స్ కూడా ఫ్లోలో ఉంది. నాట్ లైక్ ఏదో ఇక్కడ కట్ అయిపోయింది సడన్గా ర్యాండమ్గా ఏదో సీన్ వచ్చేసింది అన్నట్టు కాకుండా ఇట్స్ లైక్ మంచిగా తీసింది. మూవీలో ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఎక్కడ కనెక్ట్ అంటే నాకు బాగా నేను ఎంజాయ్ చేసింది అయితే కామెడీయే అండి. అంతా మా కాలేజ్ టైమింగ్ అసలు ఎలా ఉంది అవి బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఐ కుడ్ రిలేట్ టు మై కాలేజ్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సేమ్ థింగ్, కామెడీ. యా, అంటే ఇప్పుడు డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? సాంగ్స్ మ్యూజిక్ నాకు యాక్చువల్లీ సినిమాకి రాకముందే వెన్ దే రిలీజ్ సాంగ్స్ అండి ఐ వాజ్ రిపీటెడ్గా వింటున్నాను. అంటే నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఈ మధ్య సాంగ్స్ అన్ని ఏదో కొట్టేసి బాగా హడావడి చేసేసి అలా ఉన్నాయి. ఇది మోర్ మ్యూజికల్, వెరీ ఓల్డ్ టైమ్స్లో మనకి ఆ సంగీతాలు మనం పాడినప్పుడు ఎలా కనెక్ట్ అవుతాయో అలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ వచ్చిందనమాట. సో బాగా నచ్చింది. సో ఇంకా రిపీటెడ్గా వింటాను. సో యా, ఓవరాల్ గా సినిమా హిట్ అయినా మరి? కామెడీ కోసమైనా డెఫినెట్గా హిట్ అవుతుందండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అండి? 4 అండి. మా సినిమా గురించి నేనే చెప్తే బాగోదండి. మీరు అందరూ మాతో పాటు చూశారు కాబట్టి రివ్యూస్ మీరు పిచ్చింగ్ చేసి చెప్పాలి. నాకైతే నచ్చింది సినిమా, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. జనాలకి ఏం చేశారు మీరు? అలనాటి రామచంద్రుడు సినిమాలో నేను అభి క్యారెక్టర్ చేశాను. హీరో ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. అంటే హీరో ఎక్కువ మాట్లాడు, మొహమాటస్తుడు. ఇప్పుడు ఇలా మీరు నలుగురు వచ్చి కెమెరా పెట్టగానే పారిపోతాడు. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఒరే వెళ్ళొద్దు, మాట్లాడాలి, కొంచెం ఆగు. వెళ్ళిపోయాడు, మీరు ఉన్నారా? సో అలాంటి క్యారెక్టర్ నాది. సపోర్టింగ్ రోల్ ఏంటంటే హీరోతో పాటు ఉండి వాడిని ఏదైనా లైఫ్లో చేయడానికి ఎంకరేజ్ చేస్తూ పుష్ చేస్తూ ఉండే క్యారెక్టర్ నాది. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూసే ప్రేక్షకులకు ఏం చెప్తారు మూవీ గురించి? మూవీ గురించి మీరు చాలా కాలం తర్వాత ఒక సటిల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు మనం చూసేట్లు మనం సినిమాని హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి కదా. కొంచెం టైం బ్యాక్ వెళ్ళి ఒక జెన్యూన్గా ఒక ఇంట్రోవర్టెడ్ ఉండే అతను ఒక జెన్యూన్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ని క్యారీ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ద స్క్రీన్. అది మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. చాలా లవ్ స్టోరీలు వచ్చినాయి కదా, దీంట్లో డిఫరెంట్గా ఏముంది అంటే ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాం. అంటే ఇంట్రోవర్ట్స్ ఉండేవాళ్ళు ఎవరికి నచ్చరు, మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అందరూ నాతో ఇంటరాక్ట్ అవుతారు, చూస్తారు. ఇప్పుడు నేను ఆ మూలకి వెళ్ళిపోయి నుంచినా అనుకోండి, మీకే నచ్చదు. అంటే మనం జనరల్గా ఎవరు ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తే, జెన్యూన్గా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అది ఈ ఫిల్మ్లో యూనిక్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నచ్చరు. ఇప్పుడు ఎవరు మాట్లాడకుండా మొహం అలా పెట్టుకుని ఉంటే మనకు త్వరగా నచ్చరు కదా. కానీ వాళ్ళల్లో ఎంత జెన్యూనిటీ ఉంటుంది, ఒక్కసారి మనం వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి ఎలాంటి డైమెన్షన్ వాళ్ళలో కొత్త కోణం ఓపెన్ అవుతుంది అనేది ఈ ఫిల్మ్లో బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అలాంటి ఇంట్రోవర్ట్కి యూజ్ అవుతా? తప్పకుండా యూజ్ అవుతుంది అన్న. మీరు ఫిల్మ్ చూడండి, ఫిల్మ్ చూసి మీరు చెప్పాలి నాకు. ఒక అతను వన్ సైడ్ లవ్ అనేటట్టుగా ఉంటుందా ఏమన్నా? అవునండి, వన్ సైడ్ లవ్ త్రూ అవుట్ క్యారీ అవుతుంది. ఆ వన్ సైడ్ లవ్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చాలా అడ్వాన్స్ అయ్యి వన్ సైడ్ లవ్ కూడా ఎక్కువ కాలం చేయట్లా. మనం వెళ్ళి మనం ఎవరైనా నచ్చగానే టక్కని చెప్పేస్తున్నాం, అయితే ఓకే లేకపోతే లేదు అనే ఫీల్లో ఉన్నాం కదా మనం ఈ రోజుల్లో ఎక్కువ. పాతకాలం వన్ సైడ్. ఆ పాతకాలం కూడా పాతకాలం అన్నట్టు కాదు, ఈయనకి ఉన్న ప్రాబ్లం వల్ల అది మనకు కొంచెం ఆ టైం బ్యాక్ అవుతుంది అనమాట. అంటే ఈయన ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అవడం ఈయన చెప్పలేడు ఎప్పటికీ. ఇంకా అమ్మాయి వచ్చి తిరిగి అర్థం చేసుకుని వీడిని, ఓహో వీడు నన్ను ఇష్టపడుతున్నాడని వాళ్ళు అర్థం చేసుకోవడం తప్ప వీడు చెప్పే మనస్తత్వం కాదనమాట. అలాంటిది